నమస్కారం. ఈరోజు మనం గౌట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ గౌట్ అంటే ఏంటి? ఆ భరించలేని నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? లాంగ్ టర్మ్లో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? వీటన్నిటి గురించి వివరంగా చూద్దాం. అంటే మన కీళ్లలో చిన్న చిన్న స్ఫటికాలు ఏర్పడి భరించలేనంత నొప్పిని కలిగిస్తాయంటే నమ్ముతారా? అవునండి, గౌట్ అటాక్ వచ్చినప్పుడు జరిగేది సరిగ్గా ఇదే. అవేంటో, అసలా నొప్పి ఎందుకొస్తుందో కాస్త లోతుగా చూద్దాం. సరే, మరి అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఈ గౌట్కి మెయిన్ రీజన్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే గౌట్ అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం అన్నమాట. అలా పెరిగిపోయిన యాసిడ్ చిన్న చిన్న క్రిస్టల్స్గా అంటే స్ఫటికాలుగా మారి కీళ్లలో పేరుకుపోతుంది. ఊహించుకోండి, చిన్న చిన్న గాజుముక్కలు లేదా సూదులు కీళ్లలో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో అంత భయంకరమైన నొప్పిని, వాపుని కలిగిస్తాయివి. ఈ సమస్య ఎంత కామన్ అనుకుంటున్నారు? ఒక్క అమెరికాలోనే అడల్ట్స్లో దాదాపు 3.9% మందికి గౌట్ ఉందని అంచనా. అంటే ప్రతి 100 మందిలో సుమారుగా 4కి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సాధారణ సమస్యగా మారిపోయిందో. మరి ఈ యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది? దీనికి చాలా కారణాలున్నాయండి. ఓవర్వెయిట్ ఉండటం, హై బీపీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, కొన్ని రకాల ఫుడ్స్, ముఖ్యంగా రెడ్ మీట్, సీఫుడ్ లాంటివి, అలాగే కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. సరే, అంతా బానే ఉంది కాని ఒకవేళ గౌట్ అటాక్ వస్తే ఆ నొప్పిని తట్టుకోవడమెలా? ఆ టైంలో ఏం చేయాలి? దీనికి సంబంధించి అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఆ నొప్పి మొదలైనప్పుడు మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా, ఈ నొప్పిని ఎలా ఆపాలి? దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ గైడ్లైన్స్ ప్రకారం ఆ తీవ్రమైన నొప్పిని, వాపుని కంట్రోల్ చేయడానికి 3 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కార్టికోస్టెరాయిడ్స్, 2 ఎన్ఎస్ఏఐడీలు అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఇక మూడోది కొల్చిసిన్. నొప్పి తీవ్రతను బట్టి డాక్టర్లు వీటిలో ఏదో ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తారు. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే కోల్చిసిన్ డోసేజ్ గురించి. సాధారణంగా ఎక్కువ డోసిస్తే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటాం కదా. కానీ ఇక్కడ తక్కువ డోస్ వాడినా సరే ఎక్కువ డోసంతా ఎఫెక్టివ్గానే పనిచేస్తుందట. పైగా సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా కడుపులో తిప్పడం లాంటివి చాలా తక్కువగా ఉంటాయని గట్టిగా రికమెండ్ చేస్తున్నారు. ఓకే, నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలిసింది. మరి తరువాతేంటి? నొప్పి తగ్గాక వదిలేయడమేనా? కాదు కదా. లాంగ్ టర్మ్లో దీన్ని ఎలా మేనేజ్ చెయ్యాలి? ఇక్కడే మనం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నొప్పి తగ్గిన తర్వాత చాలా మందికి, ఆఖరికి డాక్టర్లు కూడా వచ్చే పెద్ద ప్రశ్న ఇదే: లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలా? అసలు అవసరమా? దీనిక్కూడా గైడ్లైన్స్లో చాలా క్లియర్గా చెప్పారు. ఎవరికైతే జీవితంలో ఫస్ట్ టైం గౌట్ అటాక్ వచ్చిందో, లేదా చాలా అరుదుగా అంటే ఏడాదికి 1-2 సార్లు మాత్రమే వస్తోందో, వాళ్ళు వెంటనే యూరిక్ యాసిడ్ తగ్గించడానికి లాంగ్ టర్మ్ మందులు స్టార్ట్ చెయ్యొద్దని ఏసీపీ గట్టిగా చెప్తోంది. అయితే గౌట్ అటాక్స్ పదే పదే వస్తుంటే మాత్రం అప్పుడు సీన్ వేరే. అలాంటి వాళ్ల విషయంలో మందులు మొదలుపెట్టే ముందు డాక్టర్ ఖచ్చితంగా పేషెంట్తో కూర్చొని మాట్లాడాలి. ఆ మందుల వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఖర్చెంతవుతుంది, పేషెంట్ ఏమనుకుంటున్నాడు, ఇవన్నీ చర్చించాకే ఒక నిర్ణయానికి రావాలని ఈ గైడ్లైన్స్ స్పష్టంగా చెప్తున్నాయి. సరే, ఒకవేళ డాక్టరు, పేషెంటు ఇద్దరూ కలిసి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారనుకుందాం. అప్పుడు మన ముందు 2 మెయిన్ డ్రగ్స్ ఉంటాయి. అవేంటి, వాటి మధ్య తేడా ఏంటి, ఏది బెటర్, వాటి వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఒకటి అల్లోప్యూరినాల్. ఇది చాలా ఏండ్లుగా వాడుతున్న ట్రెడిషనల్ మెడిసిన్. రెండోది ఫెబుక్స్టాక్స్టాట్. ఇది కొంచెం కొత్త మందు. యూరిక్ యాసిడ్ను తగ్గించడానికి ఇది కూడా వాడతారు. కానీ ఇది పనిచేసే విధానం కొంచెం వేరు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మన టార్గెట్ కన్నా కిందకి తీసుకురావడంలో ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం జరిగిన ఒక పెద్ద రీసెర్చ్ అనాలిసిస్ ఏం చెప్పిందంటే, ఈ చార్ట్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతోంది. అల్లోప్యూరినాల్తో పోలిస్తే ఫెబుక్సోస్టాట్ వాడిన వాళ్లలో టార్గెట్ యూరిక్ యాసిడ్ లెవెల్ రీచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఫెబుక్సోస్టాట్ డోస్ పెంచే కొద్దీ ఈ రిజల్ట్ ఇంకా ఇంకా బెటర్గా కనిపించింది. ఒక్కసారి ఆ నంబర్ చూడండి, 2.75 రెట్లు.
అంటే హై డోస్ ఫెబుక్సోస్టాట్ వాడిన వాళ్ళు ఎలోప్యూరినాల్ వాడిన వాళ్ళకన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువగా తమ టార్గెట్ని రీచ్ అయ్యారు. ఇది చిన్న తేడా కాదండి, చాలా పెద్ద డిఫరెన్స్. సరే, ఎఫెక్టివ్నెస్ బానే ఉంది. మరి సేఫ్టీ సంగతేంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆశ్చర్యంగా ఇదే అనాలిసిస్లో ఈ 2 డ్రగ్స్ మధ్య సైడ్ ఎఫెక్ట్స్లో గానీ లేదా ఏవైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్లో గానీ పెద్దగా తేడాలు లేవని తేలింది. అంటే సేఫ్టీ విషయంలో 2 దాదాపు ఒకేలా ఉన్నాయన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఒక్కసారి క్విక్గా సమరైజ్ చేసుకుందాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, గౌట్ అంటే కీళ్లలో యూరేట్ క్రిస్టల్స్ ఏర్పడటం. సెకండ్, నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కార్టికోస్టిరాయిడ్స్, ఎన్ఎస్ఏఐడీలు లేదా తక్కువ డోస్ కొల్చిసిన్ లాంటివి బాగా పనిచేస్తాయి. థర్డ్, లాంగ్ టర్మ్ మెడిసిన్ అనేది అందరికీ అవసరం లేదు. అటాక్స్ మళ్లీ మళ్లీ వస్తుంటేనే దాని గురించి ఆలోచించాలి. ఇక చివరిగా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడంలో ఫెబుక్సోస్టాట్ అల్లోప్యూరినాల్ కన్నా ఎఫెక్టివ్గా ఉందని ఎవిడెన్స్ చెప్తోంది. సేఫ్టీ విషయంలో మాత్రం 2 దాదాపు ఒకేలా ఉన్నాయి. చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. మన దగ్గర ఇంత మంచి మందులు, ఇంత క్లియర్ గైడ్లైన్స్ ఉన్నప్పుడు గౌట్ మేనేజ్మెంట్లో నెక్స్ట్ లెవెల్ ఏంటి? అంటే ప్రతి ఒక్కరి శరీర తత్వానికి, వాళ్ల జీన్స్కి, వాళ్ల లైఫ్ స్టైల్కి తగ్గట్టు ట్రీట్మెంట్ని ఇంకా పర్సనలైజ్ చేయడంలో ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? గౌట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ వివరాలు అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాయని అనుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీకు ఎలాంటి ఫిజికల్ థెరపీ అవసరమైనా లేదా నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కోసమైనా మా క్లినిక్ని సంప్రదించవచ్చు. చూసినందుకు థాంక్యూ.